అమెరికా అధ్యక్షుడు అంటే పెద్దరికంతో ఉండాలని కోరుకుంటాం. పెద్ద మనిషి తత్వంలో ఉండాలని కోరుకుంటాం. కానీ ఒక ఆకు రౌడీలాగా, ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా వార్నింగ్లు ఇస్తేనే భవిష్యత్తు క్రమంగా అమెరికాకి దూరం అవుతుందేమో ఆలోచించుకోవాలి ప్రపంచం. ఇదేదో పుస్తకాలు లేకపోతే కనుక పౌరాణికాలు ఇవన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, జాతకాల గురించి చెప్పేవాళ్ళు అమెరికా 2040 తర్వాతన అగ్రగామి దేశం నుంచి పక్కకి వెళ్ళిపోతుందన్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే డాలర్ విషయంలో వాళ్ళు చేస్తున్న ఒత్తిడి. ఇప్పుడు ఏమంటాడు, డాలర్ని కనుక వదిలేసి వేరే కరెన్సీని పెట్టుకుంటామంటే కనుక వాళ్ళ సంగతి తెలుస్తాం, వాళ్ళంతా చూస్తాం అంటాడు. అంటే యుద్ధాలు కాదు, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీసేస్తూ ఉంటాడు. ఈ ఎంతమందిని దెబ్బతీస్తాడు? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నీ వ్యాపారం దెబ్బతీసేస్తా, నీ వ్యాపారం దెబ్బతీసేస్తా అని ప్రతి దేశాన్ని బెదిరిస్తుంటే, ఇప్పటికే రష్యా, ఇరాను, చైనాలతో గొడవ పెట్టుకుంటే అమెరికానే సింక్ అవుతోంది. అదే సందర్భంలో చచ్చినట్టు మళ్ళీ కొన్నిటికి ఒప్పుకుంటున్నాడు. ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ డాలర్కి సంబంధించి తేడా వస్తే తాట తీస్తాం, లేకపోతే బ్రిక్స్లో ఉంటే ఊరుకోము, అంతు చూస్తాము అంటే ఎన్ని రోజులని పడి ఉంటారు? ఏమి మన దేశాల సార్వభౌమాధికారాలు తీసుకెళ్ళి అమెరికా కాళ్ళ కింద ఏం బెటర్ కదా. అహంకారపూరితమైనటువంటి పదాల కింద కనబడుతుంది. అందులో ఆ భాష, ఆ బాడీ లాంగ్వేజ్ మహా చిరాకు పుడుతుంది ప్రపంచానికి. క్రమంగా ఎవడికాడు సొంత కరెన్సీలో బిజినెస్ బిగిన్ చేశారు. ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనేవాళ్ళు 100-80% దీంట్లోనే, లేకపోతే అవసరమైతే బంగారం అనేది ఇస్తున్నారు తప్పించి కొనుక్కుంటున్నారు, కానీ డాలర్లను వదిలేసేస్తున్నారు. చైనా దాదాపుగా డాలర్ నుంచి డీడాలరైజేషన్ వైపు వెళ్ళిపోయింది. ఈ క్రమంగా ఇట్లాగే జరిగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? అది అర్థం కావట్లేదు. అందుకనినే బెదిరింపులకు దిగుతున్నాడు ఆయన.